అత్యంత కృపగలవాడు, మనలను మిక్కిలిగా ప్రేమించిన వాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుంచి 41 వచనాలు. దీనితో మనకు 4వ అధ్యాయం పూర్తవుతుంది. 26వ వచనం నుండి 29 వచనాల వరకు చూస్తే ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఎలాగంటే, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరుగుతుంది అని. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును అని. మనం ఆదికాండంలోని మొదటి అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, చెట్లను ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని ప్రభు పలకగా ఆ ప్రకారం ఆయను అని రాయబడింది. ఆ విధంగానే ఇక్కడ ప్రభు అంటున్నారు, మనుషుడే విత్తుతాడు, కానీ భూమి మొలకను, ఆ తర్వాత వెన్నును, గింజలను పుట్టిస్తుందని చెప్తూ మనకు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నారు. భూమి మొలిపించిన దాన్ని, అంటే ఆ మొక్కలను భూమి నుండి వేరు చేస్తే ఎలా మొక్క బ్రతకలేదో, అలాగే మనలోని ఆత్మ దేవుని నుండి వేరైపోతే మనము కూడా బ్రతకలేం. ఇక్కడ దేవుని వాక్యమనే అక్షయ బీజం నుండి మనము పుట్టింపబడిన వారమని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అలాగే మనలో దేవుని రాజ్యం ఎదగాలి అంటే మనం వాక్యం నుండి వేరైతే ఎదగలేం. వాక్యమందు నిలిచి ఉంటేనే మనం ఎదుగుతాం. తెలియకుండానే రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాం. ఒకవేళ వాక్యం నుండి వేరైపోతే ఇంకా దేవుని రాజ్యము నుండి వేరైపోయినట్లే. దేవునిలో నుండి వచ్చిన మన ఆత్మ ఆయన నుండి వేరై బ్రతకలేదని మనం గుర్తించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నిద్రపోవచ్చు మేల్కొంచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే మనలో కూడా దేవుని రాజ్యం మనకు తెలియకుండానే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుందంటే, ఆయన వాక్యాలను మనం వేరు పారినప్పుడు మనకు తెలియకుండానే మనం కూడా పెరుగుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేవునిలో ఉంటేనే మన ఆత్మ బ్రతకగలదని మనం తెలుసుకున్నాం కదా. మన ఆత్మకు ఆహారము దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటే. ఆ మాట ద్వారానే మన ఆత్మ బలపడుతూ ఉంటుంది. ఇంకా 30 నుండి 32 వచనాలు చూస్తే, పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు. విత్తనం చిన్నదే గాని అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై గొప్ప కొమ్మలు వేయనని ఉపమానాన్ని చెప్పారు. దీని గురించి, అంటే ఇదే ఉపమానాన్ని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 31 నుంచి 32 వచనాల్లో. అది ధ్యానం చేసేటప్పుడు కూడా మనం అక్కడ వివరించుకున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆవగింజ విత్తనాలన్నిటిలోకి చాలా చిన్న విత్తనమే, కానీ దాని శక్తి ఎంత గొప్పదంటే అది మిగతా వాటి అన్నిటికన్నా కూడా చాలా పెద్దగా ఎదగగలిగి గొప్ప కొమ్మలు వేయగలిగినంత శక్తి ఆ చిన్న విత్తనంలో ఉంది అని ప్రభు తెలియచేయటానికి ఉపమానాన్ని మనకు వివరిస్తా ఉన్నారు. ప్రభువు పరలోక రాజ్యాన్ని దానితోనే పోలుస్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యము మాటతో కాదు శక్తితోనే ఉంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. మొదటిగా మనలో కలిగేది చాలా కొంచెం చిన్న విశ్వాసమే, కానీ అది ఎంతో శక్తివంతమైంది. అంత చిన్న విశ్వాసం తర్వాత ఎంతటి గొప్ప పరిస్థితికి దారి తీస్తుందో మనకు తెలుసు కదా. అంతమే లేని జీవితాన్ని ఇస్తుంది, అంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. కానీ మనలో చాలా మంది అనుకుంటాము, ఈ రాజ్యం మాకు చాలా బోరింగ్ గా ఉంది అని. దానిలో ఉన్న శక్తి రుచి చూసిన తర్వాత ఎవ్వరూ అలా అనుకోలేరు. అది రుచి చూడకపోతే అలాగే అనుకుంటారు. ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకి ఈ విషయాన్ని బోధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఎవరికైనా క్రైస్తవ జీవితం బోరింగ్ అని అనుకుంటే మీరు అసలైన శక్తిని పొందుకోలేదని అర్థం. ఇలా ప్రభు వారిని వినడానికి శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను అని 33వ వచనంలో చదువుతాం. ఇక్కడ గమనించాల్సింది, వినుటకు శక్తి కలిగిన కొలది అని ప్రభు అంటున్నారు. మనకు వినడానికి ఎంత శక్తి ఉంటే అంత మనకు బోధించబడుతుంది. కాబట్టి ఆ సామర్థ్యాన్ని, అంటే వినే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. దేవుడు మనలో పెంచాలని ప్రార్థించాలి. అప్పుడే మనం ఇంకా ఎక్కువ సంగతులు గ్రహించగలం. లేకపోతే ఎక్కడున్న వారం అక్కడే ఉండి నూతన పరచబడని జీవితంతో చాలా బోరింగ్ గా ఫీల్ అవుతాం. కానీ క్రీస్తుతో మన జీవితం ప్రతిరోజు ఒక ప్రత్యేకమే, ఇది గుర్తించాలి. ఇంకా 35 నుండి 41 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు తన శిష్యులతో కూడా వేరొక వైపుకు వెళ్లడానికి చిన్న దోణిలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ రేగి దోణంతా నీళ్లతో నిండిపోతే శిష్యులు భయపడుతూ ఉన్నారు. యేసుప్రభు వారేమో నిద్రపోతున్నారు. వారాయనను లేపి, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అని ఆయనతో అనే సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి నిమ్మళమయ్యాయి. అప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని. వారది చూసి ఈయనెవరో గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయని అనుకున్నారు. ఇక్కడ మనం సేవించే ప్రభువుని గురించి మనం తెలుసుకోవాల్సిన 3 విషయాలున్నాయి. ఆయన మన శ్రమలో మనతోనే ఉంటారు, మనము భయపడక్కర్లేదని మొదటిదైతే. రెండవది, నమ్మిక మాత్రం ఉంచితే చాలు అని. మూడవది, తండ్రి కుమారుడు ఒక్కటే అని. ఎందుకంటే సృష్టి లోబట్టం చూస్తే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటివే చేయటంతో వారిద్దరూ ఒక్కటే, అంటే భిన్నమైన వ్యక్తులు అయినప్పటికీ కూడా వారిద్దరూ ఏకమై ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక్కడ ప్రభువారు శిష్యులతోనే ఉన్నారు.
అయినా వారు భయపడి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇది మానవ నైజం. ఈ నైజం అంతా వారిలో ఎప్పుడు తొలగిపోయిందంటే ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో అప్పుడు ఇలా భయపడే శిష్యులు వారింక మరి దేనికి భయపడలేదు. జైల్లో వేసినా భయపడలేదు, అధికారులు ఎదుట మాట్లాడవలసి వచ్చినా భయపడలేదు, వాళ్ళు కొట్టబడుతున్నా భయపడలేదు, చివరికి ప్రాణాలు అర్పించవలసి వచ్చినా కూడా ఎవ్వరూ వెనుక తీయలేదు. అందుకే పరిశుద్ధాత్మను గురించి పౌలు రాస్తూ తిమోతికి ఉత్తరంలో అంటాడు, నీవు పొందుకున్న ఆత్మ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే ఎంతో గొప్పవాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంక ఈ అధ్యాయం ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన దేవుని రాజ్య మర్మాలను శిష్యులకు మాత్రమే వివరించారు. ఇంకా 12వ వచనం చూస్తే వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును వినుటకైతే వినియు గ్రహింపకయున్నట్టుకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. ఈ వచనాన్ని చదివి చాలా వివాదాస్పదంగా చూస్తారు చాలా మంది. కానీ ఇక్కడ కారణం చాలా సాధారణమైంది. ఏంటంటే ఈ పాపక్షమాపణ రక్షణ మొదట యూదులకు మాత్రమే, తర్వాతే అన్యజనులకు. ఇక్కడ ఆయన చుట్టూ ఎంతో మంది అన్యజనులు ఉన్నారు కాబట్టి ఆయన అన్ని ఉపమాన రీతిలో శిష్యులకు అర్థమయ్యేటట్లుగా చెప్పారు. ఇంకా తర్వాత సత్యం ఎప్పుడు కూడా దాచబడదని ఖచ్చితంగా బయలుపరచబడుతుందని ప్రభు అన్నారు. వాక్యం వినేవారిలో ఎన్ని రకాలైన మనుషులుంటారో చెప్పి మనల్ని మనం చెక్ చేసుకోమన్నట్లుగా ప్రభు మనకి హెచ్చరించారు. మనం వినే వాటిని గురించి జాగ్రత్త పడమని కూడా హెచ్చరిక ఇవ్వబడింది. మొదటిసారిగా యేసయ్య గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు శిష్యులు ఆలోచించారు, ఈయన ఎవరు అని. వారు అలా ఆలోచించడం మొదలు పెట్టారు. ఈయనెవరు, ఈయనకి ఇవన్నీ లోబడుతున్నాయని. ఆయన ఎవరో, ఎలాంటి వాడో, నీకేమవుతాడో ఎప్పుడైనా తెలుసుకున్నావా? నీకేం చేయగలడో ఆలోచించావా? ఆయన శక్తి ఎంతో ఎప్పుడన్నా కూర్చుని విడిగా ఆయన యొక్క శక్తిని తలపోసుకుని ఆయన ఏమేమి చేయగలడో ఎప్పుడైనా ఆయనను గురించిన ఆలోచన నీ మనసులోకి తెచ్చుకున్నావా? తెచ్చుకుంటే గనక బలపడతాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, అనేకమైన అద్భుతాలు మా జీవితాల్లో చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎప్పటికప్పుడు నీ వాక్యమును నీ ప్రేమ యందును నిలిచినట్లు సహాయం చేయమని, నీ నుండి వేరై మేము బ్రతకలేమని మాకు అర్థమైంది గనక నిత్యము నీ సన్నిధిలో నిలిచినట్లుగా మా కృప చూపమని వేడుకుంటున్నాం. దేనికి భయపడకుండా అనుమానంతో మిమ్మల్ని ప్రశ్నించక మిమ్మల్ని గురించి బాగా తెలుసుకుని మీతో మసలుకునేటట్లుగా సహాయం చేయమని ఈ మనల్ని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.